ఐక్యత బీడీ కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల ఐక్యత ప్రతి బీడీ కార్మికులకు 4016 ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేయాలి. బీడీ కార్మికుల ఐక్యత ఆగదు ఆగదు పోరాటం ఆగదు పోరాటం బీడీ కార్మికుల ఐక్యత. ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు బీడీ కార్మికులకు మహిళలకు అందరికీ కూడా 4016 రూపాయల జీవనభృతి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 9 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ దాన్ని అమలు చేయకపోవడం చాలా బాధాకరం. కాబట్టి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేమేమంటున్నామంటే మీరు 9 నెలలు గడుస్తున్నాయి, ఇప్పటికీ కూడా అమలు చేస్తలేరు, దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అసలు విషయం ఏంటంటే గతంలో 92 తర్వాత మినీ సిగరెట్ల పోరాటాలు జరిగిన తర్వాత బీడీ కార్మికుల పరిస్థితి చాలా హీనంగా జరిగిపోతూ ఉన్నది దినదినానికి. ఎందుకు అంటే నాడు కాంగ్రెస్ ప్రభుత్వము డేంజర్ సింబల్ను చర్చల ద్వారా ఎక్క ప్రింటింగ్ చేపించేవాళ్ళు. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 తర్వాత ఆయన కోట్పా చట్టం అనేది తీసుకొచ్చిన తర్వాత బీడీ పరిశ్రమను సర్వనాశనం చేసే పద్ధతిలో తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈ కోట్పా చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పూర్తిగా రద్దు చేయాలనే డిమాండు. అదే రకంగా ప్రస్తుతం బీడీ కార్మికులందరికీ కూడా 4016 రూపాయల జీవనభృతిని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలనేది. ఇంకోటి ఆంక్షలకు సంబంధించి ఏంటంటే ఆదిలాబాద్ వాళ్ళకి ఆంక్షలు ఉంటున్నాయి, నిజామాబాద్ జిల్లాకు ఆంక్షలు లేవు అనే పద్ధతులలో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించింది. అట్లా దుందుడుకు విధానాలు ఈ జిల్లాకు ఆ జిల్లాకు వ్యతిరేకంగా వ్యవహరించే పద్ధతులు సరిగావు. తెలంగాణ ప్రాంతం అంతటా కూడా ఒకే రకమైనటువంటి చట్టాన్ని ఒకే రకమైనటువంటి పాలన అనేది జరగాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 4016 రూపాయల జీవనభృతిని వెంటనే అమలు చేయాలని, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు స్పీడ్గా చేయాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.